రవి మనసులో, ఈ ప్రాజెక్ట్ పూర్తి చేయడం తేలిక కాదు. రోబోటిక్ ఆర్మ్ కోసం లాజిక్ సరిగా రావడం లేదు. ఇంకా ఎంత పనిని చేయాలి? విద్యార్థులు రవి వైపు చూసి మాట్లాడుకుంటూ విద్యార్థి 1, చూసావా? ఆ రవి ఎంతో టాలెంటెడ్ అని అంటారు. విద్యార్థి 2, అవును, కానీ కొంచెం సీరియస్గా ఉంటాడు. రవి ఆలోచిస్తూ, ఇది ప్రియా కదా? గత సంవత్సరం ఆమె ప్రాజెక్ట్ అన్ని ప్రైజులు గెలుచుకుంది. ఆమె సలహా తీసుకుంటే నా పని తేలిక అవుతుందేమో. రవి ప్రియా దగ్గరకు వెళ్లి, రవి, హాయ్ ప్రియా. ఏమిటి, బిజీగా ఉన్నావా? ప్రియా, హాయ్ రవి. అవును, కొంత కోడింగ్ చేసుకుంటున్నా. నీకు ఏమైంది? రవి, రోబోటిక్ ఆర్మ్ లాజిక్లో చిక్కుకుపోయాను. నీ సలహా చాలా ఉపయుక్తంగా ఉంటుంది. ప్రియా, తప్పకుండా రవి. కానీ ముందుగా కేఫ్కి వెళ్దాం. నాకు ఒక కాఫీ అవసరం. కేఫ్లో కాఫీ తాగుతూ ప్రియా, చూడి రవి, ఇక్కడ లాజిక్ చాలా సింపుల్. ప్రాథమిక డిజైన్ను అర్థం చేసుకోవాలి. అక్కడి నుంచి కోడ్ కుదురుతుంది. రవి, అర్థమైంది ప్రియా. నువ్వు చెప్పిన విధంగా డిగ్రామ్ డ్రా చేస్తాను. ప్రియా, మరి నువ్వు దీని తర్వాత ఏం చేయాలనుకుంటున్నావు? రవి, ఈ ప్రాజెక్ట్ విజయవంతమైతే నేను రోబోటిక్స్లోనే ఎక్కువగా పనిచేయాలి. నువ్వు? ప్రియా, ఏఐ, మెషీన్ లెర్నింగ్ మీద ఫోకస్ చేయాలనుకుంటున్నాను. మన ఇద్దరి కాంబినేషన్ అయితే ఏదో కొత్త దాన్ని క్రియేట్ చేస్తాం.